మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలు మనం దేవునికి ఎంతైనా సమస్తమైన మనం ఆరాధించడానికి చేరిన మనము దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని శ్రేష్టకరమైన మాటలు జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల దాకా మనం ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల దాకా మనము ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందాం. తర్వాత 41వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఐదవ వచనం చదువుతున్నాను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, వారి కష్టకాలనందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించింది. వారి ఒక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలికుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారంలో నివాసం చేయవారి హృదయంలో కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. పదిహేడవ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకుందురు. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. నలభై వచనం అందరం కలిసి చదువుకుందాం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును ముందు వలె వృద్ధి చేశాను. చదవని వాక్యము దేవుడి మన ఇంట్లో దీవించుగా. చిన్న ప్రార్థన చేసుకుని మా వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వసృష్టికి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతంగా ఉన్న మా గొప్ప దేవ, నీ పాదాల చెంది విధంగా చేరి ప్రభా, మీ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి ఏ యోగ్యతని మాకు యోగ్యత కలుగు చేసి నీ సన్నిధానం నిలబెట్టి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని కొనియాడటానికి ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుత్వాన్ని వాసన అందిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ రక్షించి నాటి నుంచి నేటి వరకు ప్రభావ మీ కృపల హస్తాల కింద కాపాడుతూ భద్రపరుస్తూ దినదినము మీ సన్నిధి మీరు మాకు దయచేస్తూ అనునిత్యం ప్రభావ మాకు కావలసిన ప్రతి ఒక్క అవసరం తీరుస్తూ ప్రభావ మీరు పోషిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ కరిగిన సమయంలో లేవనెత్తూ ఆధైర్యమున్న ప్రభావ ధైర్యపరుస్తూ ప్రభావ మీరు చూపిస్తున్న మీకు మహాప్రేమకు పొందలిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ రాజులైన యాచక సమూహంలో మమ్మల్ని చేర్చి మీ సొంతైన బిడ్డలుగా చేర్చి ప్రభావ మిమ్మల్ని ఆరాధించడానికి చేరిన మమ్మల్ని ప్రభావ మీ లేఖనాల ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. 40 దాసులతో ప్రభు మీ నుండి సజీవులు మీ లేఖనాల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని యోగ్యమైనకు మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని కనపరచడానికి మాకు మీ కృపల హస్తాల కింద కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మీ కృపకరైన మీ బలిష్టమైన మీ దైగిన హస్తాల కింద మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడి భద్రపరిచి మీ వాక్యాంశాన్ని మమ్మల్ని ఆదరించి తృప్తిపరిచి మిమ్మల్ని ప్రభు ఆరాధించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మా ముందున మాకు దిగులుకరంగా చేసి మీ నామానికి మీరే మహిమగంతా ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన బలమైన జీవం కలిగిన నామంలో
అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగం మనం చూసినట్లయితే మరి కీర్తనకారుడి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 107వ కీర్తన మనం చూసినట్లయితే ఈ భాగం అంతా మనం చదవడానికి మరి సమయం ఉండి మనం కొంత భాగాన్ని చదువుకున్నాం, 1 నుంచి 20 వచనాల దాకా. ఆ 41వ వచనం కూడా మనం చూసినట్లయితే ఈ భాగంలో మనకి 7 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, అసలు ఏ కారణం బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఎలాంటివి, ఎందును బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న సంగతులు చూస్తే దావీదు క్లుప్తంగా కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు ఒకసారి 1వ వచనం అంటాడు అక్కడ, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకు? ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క గుణలక్షణం ఏంటి, నీ నా జీవితంలో చేసిన మేలు ఎలాంటివి, ఆయన యొక్క లక్షణం ఏంటంటే అక్కడ దావీదు చెప్తాడు అక్కడ, యెహోవా ఎలాంటి వాడంట, దయాళుడు. ఆయన ఎవరంటండి? దయాళుడు. ఆయన దయ కలిగిన వాడు, దయ చూపించేవాడు, ఆదరించేవాడు, కృపను అమర్త్రంగా చూపించేవాడు. ఇలాంటి దయ కలిగిన దేవుడు మనకున్నందుకు ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు ఏం చేసుకోవాలంట, చెల్లించబద్దులమైన. ఈ 2వ వచనం కాడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆయన మనం స్తుతించాలి? మొదటి సంగతి చూద్దాం. 2వ వచనం ఒకసారి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతి నుండి ఆయన విమోచించాడు. చాలండి. మొదటిగా ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మొదటి సంగతి, విమోచించిన వారు ఆయన ఆరాధించాలని. విమోచించబడిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి వచ్చి చూసాం కదా, ఆయన దయాళుడు, ఆయనకి మనం ఏం చేసుకోవాలంట, ఎందుకు చెల్లించాలి ఆయన కృతజ్ఞతాస్తుతులు? ఆయన తన యొక్క దయాళత్వాన్ని మనకు చూపించాడు. తన దయను మనకు కనపరచడం మాత్రమే కాదు, కానీ ఎందుకు ఆయన మనం స్తుతించాలి, ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మొదటి సంగతి చెప్తాడంట, యెహోవా చేత నీవు నేను ఏం చేయబడ్డామంట, విమోచించి. ఎవరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే విమోచించబడిన వారు ఆయనకి ఏం చేసుకోవాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి నీవు నేను నిజంగా విమోచించబడ్డామా? ఇది మన ప్రశ్న. నీవు నేను విమోచించబడ్డామా? ఈ విమోచన అనే మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో చూడండి ఒకసారి, నిర్గమాకాండం ఏ విధంగా ఆయన మనం విమోచించుకున్నాడు చెప్తాడు అక్కడ. 15వ అధ్యాయం 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను. చాలు. ఎవరు విమోచించబడిన వారు? ఆయన కృపచేత తోడుకుని పోయాడంటండి. విమోచించబడిన వారు ఎవరంటే దేవుని యొక్క కృపచేత తోడుకుని వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దినాల్లో దేవుని యొక్క పిల్లగా పిలబడే ప్రజలు వాళ్ళు ఏం చేయబడ్డారంటే వారి యొక్క శత్రువుల చేతుల నుంచి కావచ్చు, అపవాది యొక్క చేతుల నుంచి కావచ్చు, వారు ఏం చేయబడుతున్నారంటే బంధించబడ్డారు. ఇప్పుడు వారిని దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ తోడుకొచ్చాడు బయటికి. ఎలా? కృపచేత ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంటే అండి తోడుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చిన వారు ఎవరంట? విమోచించబడిన వారు. ఇప్పుడు రండి ఒకసారి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనకు అర్థమైంది. ఇప్పుడు యెషయా గ్రంథం 62:12, 62వ అధ్యాయము 12వ వచనం. ఎవరండి విమోచించబడిన వాళ్ళు? ఎవరంటండి? పరిశుద్ధ ప్రజలని, యెహోవా విమోచించిన వారని. చాలండి. ఇప్పుడు నిర్గమాకాండం చూసాం. బయటికి తోడుకొచ్చాడు ఆయన. తోడుకొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిశుద్ధ ప్రజలు అంటారు. ఎవరంటారు? పరిశుద్ధ ప్రజలనియో, యెహోవా విమోచించిన వారనియో దేవుడు వారికి ఏం పేరు పెట్టాడంట? పేరు పెట్టాడు. ఆ తర్వాత యెరూషలేమా ఆశింపదగిన దానమనియో నీకు ఏం చేశాడు దేవుడు? పేరు. ఇప్పుడు విమోచించబడిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఇప్పుడు నీవు నేను ఏం చేయబడ్డామంటే ఆయన మనల్ని పాపం నుండి బయటికి తోడుకొచ్చాడు, శాపం నుండి బయటికి తోడుకుని వచ్చాడు. బయటికి తోడుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడంట, నీకు నాకు పేరు పెట్టాడంట. ఏమని పేరు పెట్టాడంటే, విమోచించబడిన వారికి ఒక పేరు ఉంది. ఏంటి? పరిశుద్ధ జనము లేక పరిశుద్ధ ప్రజలు అని చెప్పి దేవుడు మనకి ఏం చేశాడు తెలుసా, ఒక మంచి శ్రేష్టకరమైన పేరు పెట్టాడండి ఆయన. అందుకని ఇప్పుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తుంది తెలుసా, పరిశుద్ధులు అంటారు. ప్రకటన గ్రంథంలో ఏం పిలిచాడు తెలుసా, పరిశుద్ధులు అని పిలిచాడు. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైన జన సమూహంగా చేశాడు మనం. ఇప్పుడు అంత మాత్రమే కాదు, మరొక మాట చూద్దాం ఒకసారి. అదే యెషయా గ్రంథం 37:9 చూడండి ఒకసారి. ఇక్కడ యెషయా ఈ విమోచించబడిన వారు ఎలాంటి వారు చెప్తాడు అక్కడ. 35:9 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే ఎక్కడ నడుస్తారు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నివాస మందిరంలో, ఆ పరిశుద్ధ పట్టణము పరలోక రాజ్యంలో ఇప్పుడు ఎవరు ఉంటారంటే అక్కడ విమోచించబడిన వారు ఉంటారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా, విమోచించున్నాడు. ఎందుకంటే అక్కడ యెహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు, తిరిగి ఎక్కడికి వస్తారంట, సీయోనుకు వస్తారు. మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఎవరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మొదటి మాట ఎవరంటే విమోచించబడిన వారు ఆయనకి ఏం చేసుకోవాలంట. ఇప్పుడు మనందరం విమోచించబడ్డాం కాబట్టి మన దేవుడికి ఏం చేసుకోవాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, నీవు నన్ను పాపం నుండి బయటకు తోలుకొచ్చావు, లేక ఆ యొక్క అంధకారం నుంచి నన్ను బయటకు తోలుకొని వచ్చి నాకు ఏం పేరు పెట్టావు, పరిశుద్ధ ప్రజలు నాకు పేరు పెట్టావు. నన్ను విమోచించినందుకు నేను నిన్ను హృదయారా ఆరాధిస్తాను, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక రెండో మాట చూద్దాం. రెండోది చూసినట్లయితే అదే 107వ అధ్యాయము 3వ వచనం. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును. చాలండి, ఆ మాట చదువుతారు. ఏ మాట? 1వ వచనం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు కదా. ఎవరంట? రెండోదిగా పోగు చేయబడిన వారు. ఎవరంటే అండి, ఆయన ఏం చేశాడు, మనల్ని పోగు చేశాడు. మొదటిగా ఏం చేశాడు, మనల్ని ఆయన విమోచించబడిన వారు, విమోచించుకున్నాడు కాబట్టి విమోచించబడిన వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రెండోదిగా ఎవరు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట, పోగు చేయబడిన వారు. ఎవరంటే అండి, ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట, ఉదాహరణకి అర్థం కోసం, పొలంలో పంట పండించిన తర్వాత ఒడ్డు దాన్ని ఆ యొక్క మిషన్ వేసి ఆ యొక్క మిషన్ పట్టక ముందు అవన్నీ ఏమవుతాయి, ఒక కుప్పలాగా వేస్తారు కదా. వాటన్నిటి ఏం చేస్తారు, కుప్పలాగా వేస్తారు. ఇప్పుడు తీసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఆ మిషన్లు వేసినప్పుడు లేక చాట్లు వేసి జల్లించినప్పుడు అవన్నీ ఏమైపోతాయి, పక్కకి ఏమైపోతాయి, చల్లా చెదిరైపోతాయి. పోయినాయిగా అని చెప్పి వదిలేస్తారా? వదులుతారండి? వదలరు. ఏం చేస్తారు, మళ్ళీ చిన్న గింజ కూడా ఏం చేస్తారు, తీసుకొచ్చి ఏం చేస్తారు, పోగు చేసి ఒక కుప్పలాగా చేస్తారు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేసేది సార్, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, అంటే ఈ 4 దిక్కులున్న ప్రజలైన వాళ్ళందరినీ దేవుడు ఏం చేసుకున్నాడంట, పోగు చేశాడు. ఇప్పుడు పోగు చేసి ఒక చోట చేర్చాడు. అదే మాట రాస్తూ చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 47వ వచనం. మా దేవ ఎలా పోగు చేశాడు, ఎక్కడి నుంచి పోగు చేశాడు చెప్పాడు అక్కడ. యెహోవా మా దేవ మమ్మల్ని రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్య జనులలో నుండి. ఎక్కడి నుంచి పోగు చేసాడు మన ఆయన? అన్ని జనుల నుంచి పోగు చేసాడు మన. వాస్తవానికి మనం పరిశుద్ధులమా, నీతిమంతులమా అంటే కాదు. ఏ యోగ్యత లేదు మనకి, ఏ అర్హత లేదు మనకి. అలాంటి స్థితిలో మనల్ని మన జ్ఞానం చూడాల, మన తెలివి చూడాల, మన ఐశ్వర్యం చూడాల, మన యొక్క ఉన్నతమైన స్థానం చూడదు. కానీ ఆయన నిన్ను ఏం చేసుకున్నాడు తెలుసా, పోగు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎందుకు పోగు చేశాడు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకు, ఆయన స్తుతించడం కొరకు ఆయన మనల్ని పోగు చేసుకున్నాడు. ఈ పోగు చేయబడిన వారు ఏం చేయాలంటే కింద అక్కడ వారు ఈ మాట
పలుకుతారన్నాడు. ఏ మాట? 1వ వచనం ప్రకారం ఏంటంట? చదువు ఒకసారి. యెహోవా దయాళులను పలుకుతారంట. ఇంకేం పలుకుతారంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా విమోచించబడిన వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా పోగు చేయబడిన వారు ఆయనకి ఏం చేసుకోవాలంట? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక 3వ మాట చూద్దాం. అదే కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి ఆయన వారిని ఏం చేశాడంట? 3. విడిపించబడిన వారు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా విమోచించబడిన వారు, రెండోదిగా పోగు చేయబడిన వారు, మూడోదిగా విడిపించబడిన వారు. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో చూసుకుందాం ఒకసారి. విమోచించబడిన కేటగిరీలో ఉన్నామా? విడిపించబడిన కేటగిరీలో ఉన్నామా? పోగు చేయబడిన కేటగిరీలో ఉన్నామా? దేంట్లో ఉన్నా ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటిలో ఏదో రూపంలో మనందరం ఉన్నామండి. ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని హృదయాన్ని ఆరాధించాలి. ఇంకా మనం మౌనంగా ఉండి దేవుణ్ణి ఆరాధించట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ చెప్పే మాటలు నువ్వు దేంట్లో లేవు అని అర్థం. విమోచించబడిన వారు, పోగు చేయబడిన వారు, విడిపించబడిన వారు దేవుణ్ణి ఏం చేసుకోవాలంట? ఆరాధించాలి. ఆయన అంటాడు అక్కడ ఎలా విడిపించాడంట? చదవండి ఒకసారి. అంటాడు అక్కడ 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి ఆయన ఏం చేశాడంట? ఇప్పుడు ఎలా విడిపించాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఎలా పడితే ఆయన మనం విడిపించలేదండి. రాయబడిన మాట చూడండి ఒకసారి. 10వ అధ్యాయం యెషయా 10వ అధ్యాయం 18వ వచనం. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును చదవండి. చదవండి. ఆ దినమున ఇశ్రాయేలు శేషము యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకుని పోవారందరూ తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవాను నిజముగా ఏం చేస్తారంట? ఆశ్రయించెదరు. శేషం తిరిగిద్ది. యాకోబు శేషం బలవంతంగా దేవుడి వైపు ఏం చేసిందంట? ఎలా పడితే ఆయన మనం విడిపించలేదండి. నీ కొరకు నా కొరకు తను తగ్గించుకోవడం వలన అపవాది యొక్క చేతుల నుంచి, వాడి యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు తెలుసా? విడిపించాడంట. అందుకే దేవుడి యొక్క వాక్యం సరస్తుంది. మూడోదిగా ఎందుకు ఆయన మనం ఆరాధించాలంటే ఆయన చేత మనం ఏం చేయబడ్డామంట? విడిపించబడ్డాం. మరొక మాట ఒకసారి. మొదటి సమయాలు 10వ అధ్యాయం 18వ వచనం కూడా. మొదటి సమయాలు 10వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నేను ఇశ్రాయేలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటిని వశములో నుండి ఎక్కడి నుంచి విడిపించాడంటే ఇంకా ఎవరెవరి చేతుల నుంచి విడిపించాడంట ఆయన? ఐగుప్తీయుల చేతుల నుండి. ఇంకేంటంట? ఐగుప్తీయుల యొక్క వశములో నుండి మనల్ని బాధ పెట్టిన వారి యొక్క వశముల నుంచి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంట? విడిపించాడు. జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎందుకు ఆయన మనం హృదయారాధించాలంటే ఆయన చేతి మనం ఏం చేయబడ్డామంట? విమోచించబడ్డాం. రెండోదిగా ఎవరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? పోగు చేయబడిన వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా ఎవరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? విడిపించబడిన వారు. ఇక 4వదిగా చూద్దాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 7వ వచనం. 107వ అధ్యాయం 7వ వచనం. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని ఏం చేస్తున్నాడంట? ఎక్కడ నడిపించాడు? ఇప్పుడు చక్కని త్రోవను నడిపిస్తాడు. నడిపించబడిన వారు ఆయన్ని హృదయాల ఆరాధించారు. నడిపించబడిన వారు దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? చక్కని త్రోవలో నడిపించాడంట. ఎక్కడ నడిపించాడంట? మన వాగ్దానం మొదటి వాగ్దానం చదవండి ఒకసారి. ఎలా నడిపిస్తున్నాడు ఆయన? చదవండి ఒకసారి. చదవండి. అక్కడే ఉంది. నేను మీ మధ్య. ఆయన ఎక్కడ నడుస్తున్నాడంట? మన మధ్యలో నడుస్తున్నాడంట. ఎలా నడుస్తాడు ఇక్కడ అంటే ఇక్కడ చక్కని త్రోవలో నడిపిస్తాడంట.
ఎలా నడిపిస్తున్నాడంటే ఆయన చక్కని త్రోవ. ముళ్ళుంటాయేమో, రాళ్ళు ఉంటాయేమో. అందుకని యెషయా గ్రంథంలో యెషయా అంటాడు, ఆయన అంట ఇనప గడియలనంట, సంఖ్యలనంట ఆయన ఏం చేస్తాడంట, తొత్తునీలుగా చేశాడు. మార్గం అంతా ఏం చేశాడు తెలుసా, సరళం చేశాడంట. కారణం ఏంటి, నీవు నేనంట చక్కని త్రోవలు వెళ్ళాలని. ఇప్పుడు విఐపీలు వచ్చినప్పుడు ముందు పోలీసులు ఏం చేస్తారండి, రోడ్డు అంతా ఏం చేస్తారు, ఖాళీ చేయించేస్తారు. రోడ్డు అంతా ఖాళీ చేయించేసి ఆ మార్గంలో ఎవరు రానికుండా చేస్తారు. కారణం ఏంటి, వచ్చే వ్యక్తి ఎవరు, ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వాడు కాబట్టి ఆ మార్గంలో ఏం అడ్డంకులు లేకుండా ముందుగా చెకింగ్ చేస్తారు. తర్వాత ఎవరు రానికుండా చేస్తారు, గుంపులుగా ఎవరు చేస్తారు. కారణం ఏంటి, ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వాడు. ఈ భూలోకంలో ఉన్నతమైన స్థానానికే అంత స్థానం ఇస్తుంటే నీవు నేనంట రాజులైన యాజక సమూహంగా ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్న మనకు ఆయన ఏం చేశాడు తెలుసా, మార్గం అంతా ఏం చేస్తాడంట. ఒక మాట మీకు అర్థం కోసం, దేవుడు వస్తున్నప్పుడు యోహాను ఏం చేశాడండి, మార్గం ఏం చేశాడు, సరళం చేశాడు. ఇప్పుడు నువ్వు నేను వస్తున్నామని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. సృష్టికర్త అయిన దేవుడు వస్తున్నాడని యోహాను ఏం చేశాడు, మార్గం సరళం చేస్తాడు. ఇప్పుడు దేవుడి కంటే గొప్పవానిగా మనం చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుంది మీకు, దేవుడి కంటే అపవాదైన సాతానుతో మాట్లాడాడు కదా, నాకంటే నేను కొంచెం తక్కువనిగా చేసి అంతే నిన్నంతే. అప్పటికే నువ్వు మిడిసి ఎగిరేది పడ్డావుగా, ఇప్పుడు నేను ఏం చేశాను, పాతాలకి తొక్కేశాను, పడేశాను. ఇప్పుడు ఆయన మనం తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు, ఆయన సింహాసనం పక్కన సరి సమానం చేశాడు. ఆయన తక్కువ వానిగా చేయడా, ఎక్కువ వానిగా చేయడా, ఏం చేశాడు తెలుసా, సమానంగా చేశాడు. ఇప్పుడు మనం వస్తుంటేనంట మన మార్గం అంతా ఏం చేశాడు తెలుసా, సమానం చేశాడు. ఆలోచన ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే దేవునికి వాక్యం వస్తుంది, మొదటిగా విమోచించబడిన వారు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి, రెండోదిగా పోగు చేయబడిన వారు, మూడోదిగా విడిపించబడిన వారు, నాలుగోదిగా నడిపించబడిన వారు. ఇక ఐదోది చూద్దాం. అదే కీర్తన గ్రంథం 107 అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గల వానికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఐదోదిగా తృప్తిపరచబడిన వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ వారం అంతా నువ్వు తృప్తిపరచబడితే, దేవుని యొక్క వాక్యం చేత కానీ దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టకరమైన ఈవుల ద్వారా నువ్వు తృప్తిపరచబడితే ఖచ్చితంగా దేవుడు నువ్వేం చేయాలి తెలుసా, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. సోమవారం నుంచి శనివారం దాకా నీకు కావలసిన ఆహారం ఇస్తున్నాడు ఆయన, నీకు కావలసిన పానీయాన్ని ఇస్తున్నాడు ఆయన, నీకు కావలసిన గాలి ఇస్తున్నాడు ఆయన, నీకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించకుండా మౌనంగా కూర్చున్నావు అంటే మనకన్నా దౌర్భాగ్యానికి ఎవరు లేరండి. తృప్తిపరచబడిన వారు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలంటే, ప్రభా ఈ వారం అంతా నన్ను తృప్తిపరిచి, అందుకని దావీదు మేలులతో నా హృదయం ఏం చేశాడు, ఆయన తృప్తిపరిచాడు. ఆలోచన ఒకసారి, మనకు కావాల్సింది లోకం చూడండి, ఎంతోమంది ఆహారం లేక, ఎంతోమంది ఉండటానికి ఇల్లు లేక, స్థానం లేక ఎంతోమంది పుట్టుకుట్లాడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, ఎన్నో రకాలైన ఇబ్బందులు చేస్తున్నారు. కానీ దేవుడు నీకు నాకు శ్రేష్టకరమైన ఆహారం ఇచ్చి, నీకు నాకు పానీయాన్ని ఇచ్చి, ఉండటానికి ఇల్లు ఇచ్చి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, నిన్ను నన్ను వాక్యం చేత పోషిస్తుంటే, తృప్తిపరచబడుతుంటే, నువ్వు తృప్తిపరచబడిన తర్వాత కూడా నువ్వు దేవుడిని స్తుతించకపోతే, ఇర్మియాలో మాట ఉన్నది, దేవుడు అంటే మనకు సమృద్ధికి ఇచ్చిన తర్వాత అంట తృప్తిపరచబడి కూడా దేవుడు ఏం చేస్తున్నామంట, విసర్జిస్తున్నామంటాడు. తృప్తిపరచబడిన తర్వాత కూడా దేవుణ్ణి అంట ఆరాధించట్లేదంట. చూడండి, ఒక మాట చూస్తాను నీకు, తృప్తిపరచబడిన తర్వాత కూడా మన దేవుణ్ణి ఎందుకు ఆరాధించట్లేదు, ఆయన ఎలా తృప్తిపరిచాడు చూడండి ఒకసారి. యెషయా 58:11, యెషయా గ్రంథం 58 అధ్యాయం 11 వచనం. ఎలా తృప్తిపరిచాడు చూడండి ఒకసారి. ఆయన చాలా శ్రేష్టకరమైన మాట చెప్తాడు అక్కడ, యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలం. ఇప్పుడు ఏ కాలం ఇది, ఏ కాలం అండి ఇది, క్షామకాలమే, కఠినమైన కాలమే, బాధ కలిగించే కాలమే, విపత్తు కలిగిన కాలం ఇది. ఈ భయంకరమైన కరోనా విపత్తు కాలంలో కూడా 3 పూటలు తింటున్నావు అంటే, మంచిగా నిద్రపోతున్నావు అంటే, మంచిగా నువ్వు పానీయాన్ని తాగుతున్నావు అంటే, నువ్వు దేవుడిని స్తుతించకుండా ఉంటున్నావు అంటే ఆలోచన ఒకసారి. ఆయన అంటాడు అక్కడ, ఏమన్నాడు అక్కడ, క్షామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలు కూడా ఏం చేస్తాడు తెలుసా, బలపరుస్తుంది.
నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. ఎలా తృప్తిపరుస్తాడు ఆయన? ఎలా తృప్తిపరుస్తాడు? ఆలోచన ఒకసారి. తృప్తిపరచబడిన తర్వాత కూడా ఇంకా దేవుడు ఆరాధించకుండా, ఇంకా నీ నోటిని కట్టి వేసుకొని నీ నోరు తెరవకుండా ఇంకా దేవుడు ఆరాధించకుండా ఉంటే, దావీదు అంటాడు, యెహోవా దయాళుడైన నేను ఆయన దయని మీద చూపిస్తున్నాడు. ఆయన దయను నీ మీద చూపించి ఆయన తన యొక్క కృపా కనికర వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం స్నేహితుడిగా తృప్తిపరచబడిన వారు దేవుడిని ఏం చేసుకోవాలంట? ఆరాధించాలి. మరొక మాట 6వ చూద్దాం. కీర్తనలు 107 అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు 6వదిగా ఇంకా ఎవరు ఆయన ఆరాధించాలంట? ఎవరు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలంట? చూడండి అక్కడ, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. 6వదిగా బాగు చేయబడిన వాళ్ళందరూ దేవుడిని స్తుతించాలంట. బాగు చేయబడిన వాళ్ళందరూ ఈ వారంలో లేకపోతే ఈ నెలలో ఇప్పుడు దాకా ఆయన నిన్ను బాగు చేశాడు కాబట్టి బాగు చేయబడిన వారందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆలోచన ఒకసారి, నిజంగా మనం బాగు చేయబడ్డామా? ఈ భయంకరమైన పరిస్థితిలో శారీరకంగా కురిగిపోతున్నప్పుడు, శారీరకంగా బలహీనత వచ్చినప్పుడు దేవుడిని ఏం చేశాడని మాట్లాడాడు. ఏం చేసాడు? ఆయన బాగు చేసాడు. ఒక రోగికి వైద్యుడు ఏ విధంగా వైద్యం చేస్తాడో నీకు నాకు కూడా దేవుడు పరమ వైద్యుడిగా ఉండి నిన్ను నన్ను బాగు చేసినా కూడా నువ్వు ఇంకా దేవుడిని ఆలోచించకపోతే, దేవుని యొక్క వాక్య సరస్సు అంటాడట, ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తాడంట? మనల్ని ఏం చేస్తాడంట అండి? బాగు చేశాడంట. చూడండి ఎలా బాగు చేశాడు. ఒక మాట చూపిస్తాను మీకు. అదే 147 అధ్యాయం కీర్తనలు 3వ వచనం. 147 అధ్యాయము కీర్తనలు 147 అధ్యాయము 3వ వచనం. ఎలా బాగు చేశాడు చూడండి. అక్కడ గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేశాడంట? గుండె చెదరటం అంటే గుండె ఎప్పుడు చెందిందండి? మన గుండె అంట దాని యొక్క స్థానాన్ని పక్కకు తప్పుకున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. గుండె దాని స్థానం నుంచి పక్కకు తొలగినా, కొంచెం ఎక్కువ కొట్టుకున్నా, తక్కువ కొట్టుకున్నా ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. మనిషి శరీరంలో కల్లా ప్రాముఖ్యమైన భాగం ఏడు తెలుసా? ఏడుదండి? మాట్లాడాలి. ఏంటిది? గుండె. ఇప్పుడు దీన్ని అంటే రోజు బాగు చేస్తాడంట ఆయన. డాక్టర్లు చెప్తారు, పలానా నీళ్ళు తాగితే నీ లివర్ అంతా క్లీన్ అయిపోయింది, పలానా తాగితే నీ గుండె అంతా శుభ్రమైందని చెప్తారు. కానీ దేవుడు అంట నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన రోజు నీ గుండెని ఏం చేస్తాడు తెలుసా? నువ్వు జీవించాలని, నువ్వు ఆయన కొరకు జీవించాలని, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పి నీ గుండెని ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు బాగు చేయబడిన వాళ్ళు నిజంగా మీకు గుండె ఉంటే కనుక దేవుడు ఆరాధించాడు. ఎంతకని ఏం చెప్తా? ఇంకా మన గుండెని బాగు చేశాడు అంటే ఖచ్చితంగా మనం నోరు తెలిసి దేవుడు ఆరాధించాల్సింది. ఆఖరిగా మరొక మాట చూసి మనం దేవుడిని ఆరాధిద్దాం. అదే 147 అధ్యాయము 43 వచ్చి చూసాం కదా, చదవండి ఒకసారి. 107 అధ్యాయము 43 వచ్చిన, బుద్ధిమంతుడైన వాడు, నిజంగా బుద్ధిమంతుడైతే దేవుడు ఇన్ని మేలు చేస్తంటే వీటి గురించి అన్ని ఏం చేస్తారు తెలుసా? ఆలోచిస్తారంట. ఆలోచించి ఏం చేస్తారు? యెహోవా కృపాతిశయములను జనమును ఏం చేస్తారంట? తలపోయిరు కాక. 41 వచనం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే ఏం చేశాడంట? ఆఖరిగా 7వ మాట ఏంటంటే, వృద్ధి చేయబడిన వాళ్ళు లేక అభివృద్ధి చెందబడిన వాళ్ళు అందరూ దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. నువ్వు నేను అభివృద్ధి చెందాము ఈ వారంలో లేక ఈ నెలలో, రక్షించిన నాటి నుంచి నేటి వరకు నీవు నేను అభివృద్ధి చెందాం దేవుల్లో, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందామనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుని హృదయాన్ని చేసుకోవాలంట. మొదటి మాట చూద్దాం ఒకసారి, వెనక్కి వెళ్తాను. మొదటిగా విమోచించబడిన వారందరూ దేవుని ఏం చేసుకోవాలంట? రెండవదిగా పోగు చేయబడిన వారు, మూడవదిగా విడిపించబడిన వాళ్ళు, నాలుగవదిగా నడిపించబడిన వాళ్ళు, ఐదవదిగా తృప్తిపరచబడిన వారు, ఆరవదిగా బాగు చేయబడిన వారు, ఏడవదిగా వృద్ధి చెందబడిన వారు. 7 మాటల్లో ఒక మాటల్లో గుర్తుంచుకోండి. లేక అన్ని చిన్న చిన్న మాటలే, ఎప్పుడో ఎవరో ఏదన్నా అన్ని గుర్తుంచుకుంటాం కానీ దేవుడి మాటలు మాత్రం ఏం చేసుకోము, గుర్తుంచుకోము. చిన్న మాటలేగా, బాగు చేశాడు, తృప్తిపరిచాడు, అభివృద్ధి చేశాడు, ఏగా
బాగు చేశాడు. ఇప్పుడు ఎంతగా మన జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని చూడండి, ఒకసారి 107 అధ్యాయం 1 వచ్చింది. కీర్తనలు 107 అధ్యాయం 1 వచ్చింది. యెహోవా దయాళుడు. ఇప్పుడు మనందరం కలిసి దేవుడిని ఆడదాం. మనం లేచిన పడదాం, ఒక పాట పాడుకుందాం. రుచి చూచి ఎరిగి తినకపోతే